సో చాలామంది నాకు తెలిసి గేర్ వేసేటప్పుడు క్లచ్ని అసలు యూజ్ చేయరు. అంటే సగం క్లచ్ ఒత్తి ఆ తర్వాత గేర్ వేస్తుంటారు. గేర్ హార్డ్గా పడుతుంటుంది. కాబట్టి క్లచ్ని పూర్తిగా ఎప్పుడైతే మన క్లచ్ బాడీకి ఆనుకునేలాగా ప్రెస్ చేస్తామో అప్పుడు గేర్ కూడా స్మూత్గా పడుతుంది. సో ఇదే సింపుల్ ట్రిక్ అనమాట. సో గేర్ స్మూత్గా పడట్లేదు అని అంటే దానికి కారణం వచ్చేసి మనము క్లచ్ని సరిగ్గా ప్రెస్ చేయడం లేదని అర్థం. క్లచ్ని ఎప్పుడైనా కానీ మనము కార్లో ఒకే చోట కూర్చొని మీరు గేర్లు నేర్చుకునేటప్పుడు కానీ సో రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ ఆఫ్ క్లచ్ అనేది ఎవరు యూజ్ చేయకండి. సో క్లచ్ని పూర్తిగా ప్రెస్ చేసి అంటే మన బాడీకి ఆనుకునేలాగా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకు గేర్ బాక్స్ కూడా సేఫ్ ఉంటుంది అండ్ మీ క్లచ్ అండ్ మీ గేర్ కూడా సేఫ్టీలో ఉంటాయి. క్లచ్ లాంగ్ ప్రెస్ చేయడం వల్ల అంటే ఎక్కువగా క్లచ్ని బాడీకి ఆనుకునేలాగా ప్రెస్ చేసి సో గేర్ వేయడం వల్ల మనకి గేర్ కూడా స్మూత్ అనేది పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ గేర్ వేసేటప్పుడు క్లచ్ని పూర్తిగా ప్రెస్ చేసిన తర్వాతే గేర్ అనేది మార్చుకోవాలి. అది రన్నింగ్లో ఉన్నా లేదంటే కార్ ఎక్కడైనా స్టాప్ చేసి న్యూట్రల్ చేసేటప్పుడు కూడా గేర్ కిర్ర అని సౌండ్ రాకుండా సో మీరు క్లచ్ని పూర్తిగా ప్రెస్ చేసినట్లయితే గేర్ అనేది మీకు స్మూత్గా పడుతుంది. సో అండ్ గేర్లు వేసేటప్పుడు మన హ్యాండ్ మూమెంట్ని సో ఎలా యూజ్ చేసుకోవాలి సింపుల్ టెక్నిక్స్గా అంటే గేర్ల వైపు చూస్తూ మనం గేర్లు వేయడం వల్ల సో ముందు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మనము గేర్ల వైపు చూడకుండా మీకు చాలా ఈజీగా అంటే మీకు మీ మైండ్లో బాగా ఫిక్స్ అయ్యేలా సో నేను ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్పాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్విఫ్ట్లో కార్ గేర్ లివర్ అనేది ఇలా ఉంటుంది. సో మీకు రకరకాలుగా లివర్స్ గురించి తెలిసే ఉండొచ్చు. కాకపోతే ఈ లివర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఈ లివర్కి కొన్ని సిస్టమాటిక్ టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ని ఒకవేళ మనం యూజ్ చేసినట్లయితే సో మీరు చాలా ఈజీగా మనము గేర్లు స్మూత్గా ఎలా వేసుకోవాలి అనేది నేర్చుకుంటారనమాట. ఓకే, ముందుగా మనము క్లచ్ని ఎప్పుడైనా కానీ మనము గేర్ వేయాలి అంటే కార్ ఆగి ఉన్నప్పుడు లేదంటే కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనము క్లచ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. కాబట్టి మనం క్లచ్ ప్రెస్ చేసుకొని సో ఆల్రెడీ హ్యాండ్ బ్రేక్ అయితే వేసాము. సో హ్యాండ్ బ్రేక్లోనే ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లచ్ అండ్ బ్రేక్ని ప్రెస్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ కార్ రన్నింగ్లో లేదు, ఓన్లీ ఇక్కడే ఒక చోట నిలబడి సో నేను మీకు చూపిస్తున్నాను కార్లోనే ఉంటూ. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, రివర్స్. ఓకే, దీనికి 6 గేర్స్ లేవు. సో ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ వెహికల్స్కి 6 గేర్స్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ వచ్చేసి మనము ఇప్పుడు గేర్లు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గేర్ లివర్ ఇంత ఫ్రీగా ఉందంటే అర్థం ఏంటి, సో న్యూట్రల్లో ఉందని అర్థం. కాకపోతే మనం గేర్లో వేసి చూద్దాము. సో ఇప్పుడైతే నేను క్లచ్ ప్రెస్ చేసి ఫస్ట్ గేర్లో వేసాను, గేర్ కదలడం లేదు అంటే గేర్లో ఉందని అర్థం. అండ్ న్యూట్రల్ వచ్చేసాము. న్యూట్రల్ వస్తే మనకి గేర్ లివర్ అనేది ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతుంది. ఓకే, ఫోర్త్లో ఉన్నప్పుడు గేర్ని ఎక్కువగా లెఫ్ట్ రైట్ కట్ చేయడం వల్ల సో గేర్ లివర్ అనేది మనకి కదలడం లేదు కాబట్టి మనం గేర్లో ఉన్నామని అర్థం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ఎక్కడైనా మనము మూవ్ చేయాలన్నప్పుడు క్లచ్ కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఓకే, ఫిఫ్త్ గేర్ అండ్ న్యూట్రల్. ఓకే, కాకపోతే మీరు ఇప్పుడు గేర్లు వేసేది చూశారు అండ్ మీకు కూడా తెలుసు అయినా కూడా మాకు చెప్తున్నావు ఏంటి అని మీరు కన్ఫ్యూజ్లో ఉంటే సో మీరు మోసపోయారని అర్థం. అంటే మీకు అర్థం కాలేదు అని అర్థం. అంటే మీకు అంటే ఇప్పుడు మనము గేర్లు వేసేది కాబట్టి గేర్లు వేయడానికి టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ ఏంటంటే సో మన హ్యాండ్ని యూజ్ చేయడమే. అంటే ఇప్పుడు మన చేయి ఉంది కదా, సో మన చేయిని యూజ్ చేస్తూ అంటే ఇప్పుడు మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు గేర్ల వైపు చూడలేరు కాబట్టి మనము కార్లోనే కూర్చొని సో డ్రైవ్ చేస్తున్నట్లు ఊహించుకొని సో గేర్లు అనేది వేయడం నేర్చుకోవాలి. కాబట్టి మనము మన హ్యాండ్ని సో ఒక గేర్ లాగా మార్చుకోవాలి. సో మన హ్యాండ్ ఉంటుంది కదా, సో మన చేయిని మనం గేర్ లాగా యూజ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ గేర్కి అలవాటు పడిపోవాలి మనం. ఫస్ట్ గేర్కి మీరు ఎప్పుడైనా కానీ మీరు ఫస్ట్ గేర్ ఎలా ఉంటుంది, సెకండ్ గేర్ ఇలా ఉంటుంది, థర్డ్ గేర్ ఇలా ఉంటుంది. సో అంటే మన హ్యాండ్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఫోర్త్ గేర్ ఇలా ఉంటుంది అండ్ ఫిఫ్త్ గేర్ ఇలా ఉంటుంది అండ్ రివర్స్ ఇలా చేస్తాం. ఓకే, సో రన్నింగ్లో అయితే రివర్స్ అయితే ఎవరు వేయకండి, సో వేయకూడదు. సో రన్నింగ్లో మనము రివర్స్ గేర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సో యూజ్ చేయకూడదు కూడా. అండ్ హ్యాండ్ని ఎలా యూజ్ చేయాలంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ముఖ్యంగా మీరు మీ హ్యాండ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయాలనుకున్నప్పుడు సో మన హ్యాండ్ అనేది
ఇలా కాకుండా సో ఇక్కడ ఇట్లా ఈ స్టెప్ అంటే ఇలాగా మీరు లెఫ్ట్కు ప్రెస్ చేసి సో ఫస్ట్ వేసినట్లయితే సో మీరు ఫస్ట్ వేశారని మీ మైండ్లో పాయింట్ వచ్చేసింది, అంటే ఇప్పుడు మీరు గేర్ వేశారని మైండ్లో ఎక్కింది. అండ్ సెకండ్ వచ్చేసి ఇలాగా అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బాగా ప్రెస్ చేసి సో ఇలా వెనక్కి గుంజడమే సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి సో హ్యాండ్ మూమెంట్ అనేది చేంజ్ అయిపోయింది థర్డ్కి వచ్చే లోపల, అంటే సెకండ్. థర్డ్కి వచ్చేసరికి ఇలాగా మనము ముందు వైపు థర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అంటే మన మైండ్లో థర్డ్ గేర్ అనేది కూడా ఫిక్స్ అయిపోయింది. ఓకే. అండ్ ఫోర్త్ గేర్ని ఇలా వేయకూడదు. ఓకే. ఫోర్త్ గేర్ని కూడా సో సేమ్ ఇలాగే మన హ్యాండ్ ఇప్పుడు థర్డ్ గేర్ ఎట్లా వేస్తాము సో ఫోర్త్ గేర్ కూడా ఇలా కిందికి లాక్కోవాలి. అండ్ రన్నింగ్లో ఉన్నాము, మంచి స్పీడ్లో ఉన్నాము, కాకపోతే ఇప్పుడు ఫిఫ్త్ గేర్ వేయాలి కాబట్టి గేర్ని మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ నుండి సో ఫిఫ్త్కి రావాలన్నప్పుడు సో ఇలా హ్యాండ్ అనేది మళ్ళీ బెండ్ అయిపోయి సో ఇక్కడికి అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అంటే మనకి 5 గేర్లు వేయడం అనేది ఈరోజు మీరు నేర్చుకున్నారు కాబట్టి సో మీకు ఏలో సో మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అర్థమైందా లేదంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో కొత్తగా ఛానల్లో విజిట్ చేసిన వారు ఉంటే ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సో ప్రతి డౌట్కి ఒక వీడియో అనేది కంపల్సరీ వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.